హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. డీజేలు పెట్టుకుని మరీ యువత పతంగులు ఎగరేస్తున్నారు. బేగం బజార్, గోషామహల్, ధూల్పేట, నాంపల్లిలో ప్రతి భవనంపై గాలిపటాలు ఎగురుతున్నాయి. రాత్రి వేళ కూడా పతంగుల పోటీ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రావణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శ్రావణ్, సంక్రాంతి వేడుకలు అనంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది ఆంధ్ర, అలాగే పశ్చిమ గోదావరిలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది అని చెప్పి ఈ ఫెస్టివల్ అని మనకి ఎక్కువ తెలుసు. దానికి అతీతంగా ఇప్పుడు బేగం బజార్ కానీ హైదరాబాద్లో అటు గోషామహల్, ధూళిపేట పరిసర ప్రాంతాల్లో గాలిపటాలు ఏ విధంగా ఎగురేస్తున్నారో మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? ప్రజలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు? ఎస్ రత్న, మీరు చెప్పినట్టుగానే ఆంధ్రాలో ఎంత ఘనంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారో హైదరాబాద్లో కూడా అంతకంటే ఎక్కువ ఘనంగానే సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉదయం నుంచి పండుగ స్టార్ట్ అవుతే హైదరాబాద్లో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో సాయంత్రం నుంచి సంక్రాంతి ఫెస్టివల్ ఘనంగా స్టార్ట్ అవుతుంది. ప్రతి బిల్డింగ్ పైన మనం ఒకసారి ఈ బిల్డింగ్ మీద దృశ్యాలు చూడవచ్చు. చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా పతంగులు చేతిలో పట్టుకొని ఏ విధంగా సంక్రాంతి ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారు అనేది క్లియర్గా గమనించవచ్చు. ఈ బిల్డింగ్ మీద నుంచి ఒకసారి మనము ఆకాశం వైపు గమనిస్తే ప్రతి చోట కూడా మనకి విపరీతంగా పతంగులు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి క్లియర్గా చూడొచ్చు. చాలా బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, పతంగులు ఎగరేస్తూ ఉన్నారు. వాళ్ళందరితో మనం మాట్లాడదాం. యువత బ్రదర్, ఏం పేరు నీ పేరు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు పతంగులు ఎగరేస్తుంటారు? ఇట్లా ఎవ్రీ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? చాలా మంచిగా చేసుకుంటాం సెలబ్రేట్. మేము మెయిన్ నైటే ఉంటుంది మాకు ఫెస్టివల్. బేసిక్గా ఆంధ్రప్రదేశ్కి చాలా మంది వెళ్తుంటారు సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలని, లేకపోతే అక్కడ ట్రెడిషనల్ ఎట్లా ఉంటుందో చూడడానికి వెళ్తారు. ఇక్కడ హైదరాబాద్లో ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? మెయిన్ సంక్రాంతి ఫెస్టివల్ మాకు నైట్ లైట్స్ ఎగరేస్తాం. మేము నైట్ మార్నింగ్ 3-4 వరకు ఎగరేస్తాం. డైలీ 3 days ఉంటుంది. బ్రదర్, మీ పేరేంది అండ్ ఎవ్రీ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? ఎవ్రీ ఇయర్ మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 3 o'clock లేట్ నైట్ వరకు మేము పతంగ ఎగరేస్తాం. ఓన్లీ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్మోస్ట్ యూఎస్ నుంచి, యూకే నుంచి కూడా ఇక్కడికి వచ్చి పతంగ ఎగరేయడానికి ఫర్ 2 days దే విల్ కమ్. ఇక్కడ ప్రతి బిల్డింగ్లో చూస్తే జనాలు కనబడుతున్నారు, డీజేలు కనబడుతున్నాయి. ఎటు చూసినా కానీ విపరీతంగా పతంగులు కనబడుతున్నాయి. ఎంత ఖర్చు చేస్తారన్న పతంగులకు కానీ మాంజాలకు కానీ మీరు? ఆల్మోస్ట్ 20K ఖర్చు అవుతుంది ఎవ్రీ ఇయర్. మాంజాలు కానీ పతంగ కానీ ఎవ్రీ డే ఎవ్రీ ఇయర్ ప్రైస్ ఆఫ్ పతంగ్ ఇస్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ మాంజా ఓకే, అంటే బేసిక్గా హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఇంత మాస్గా పతంగులు ఎగిరేయరు. ముఖ్యంగా బేగం బజార్, నాంపల్లి, గోషామహల్, చార్మినార్ ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ ఎగిరేస్తారు. పతంగులు కూడా బాగా ఎక్కువ ఎగురుతాయి కదా. సో అక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ ఇటువైపు వస్తారా, పిలుస్తారా, మీరు ఇన్వైట్ చేస్తారా? యా ఆల్ ఓవర్ ద హైదరాబాద్ అందరూ హైటెక్ సిటీ నుంచి, జూబ్లీహిల్స్ నుంచి, మన సికింద్రాబాద్ నుంచి అందరూ ఇక్కడికే వచ్చి పతంగ ఎగరేస్తారు. ఎందుకంటే అక్కడెక్కడ ఎగరవు కాబట్టి ఓన్లీ ఓల్డ్ సిటీలోనే ఎగురుతాయి. సో మనం చెరాకులు, ఇట్లా మాంజాలు, పతంగులు, చాలా పతంగులు వీళ్ళు కొనుక్కొని వచ్చి ఇక్కడ ఎగిరేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని పతంగులు తెచ్చుకుంటారు బ్రదర్? ఒక 50 నుంచి 100 పతంగులు తెచ్చుకుంటారా, అంతకన్నా ఎక్కువనా? ఆల్మోస్ట్ 1000 పతంగ్స్ అవుతాయండి 2 daysకి నాకు ఈ మొత్తం బిల్డింగ్లో. ఎందుకు అంటే మాంజాలు బాగా లేకనా, లేకపోతే పతంగులు ఎక్కువ తెచ్చుకుంటారా ప్రతి ఒక్కరు అంతేనా? ఇక్కడ ఓవర్ఫ్లో చాలా మంది. ఇప్పుడు మా ఇంట్లోనే ఆల్మోస్ట్ 20 to 30 people వస్తారు. అందరూ ఫ్రెండ్స్ వస్తారు, సికింద్రాబాద్ నుంచి, జూబ్లీస్ అందరు ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చి ఎగరేసి వెళ్తారు. ఓకే, సో ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, మాట్లాడదాం. మీ పేరేంది, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ సంక్రాంతి మీరు? My name is Aishwarya and before that happy Sankranti to everyone. మీకు మీ కుటుంబానికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఎస్, మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఉన్నారు, ద కైట్ ఫెస్టివల్ హస్ జస్ట్ స్టార్టెడ్. అండ్ ఇప్పుడు నైట్ మాకు ఇక్కడ చుక్కలు కాదు, ఓన్లీ కలర్ఫుల్ కైట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ హౌ వీ సెలబ్రేట్ సంక్రాంతి. నాట్ జస్ట్ 1 year, ఎప్పుడు ప్రతిసారి మేము ఇలానే సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇఫ్ యూ సీ 25 years, and it's more than that. Okay, I right. can say we just celebrate this festival with lot of happiness. చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇట్స్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఫెస్టివల్ ఇన్ ద ఇయర్.
మేము బాగా సెలబ్రేట్ చేస్తాము. థ్యాంక్ యూ. సో ఇది ఓల్డ్ సిటీలో ఏ విధంగా పతంగుల పండుగ జరుగుతుంది, జనం ఏ విధంగా సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తా ఉన్నారో చెప్పుకోవచ్చు. ఆకాశం మొత్తం ఎటు చూసినా కానీ మనకి విపరీతంగా పతంగులు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో చాలా బాగా డీజేలు పెట్టుకొని మరి ఇక్కడ జనం సంక్రాంతి పండుగను